श्रीवेङ्कटेश दयिते तव सुप्रभातम् तव सुप्रभातमरविन्दलोचने। జయ శ్రీమన్నారాయణ. ఓం నమ శివాయ. ఇప్పుడు కన్యకా పరమేశ్వరి యొక్క వృత్తాంతము. వాసవి కన్యకా పరమేశ్వర లేదా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి అమ్మవారి అవతారంగా హిందువులచే పూజింపబడే ఒక దేవతామూర్తి. ప్రధానంగా గోమతి లేదా ఆర్య వైశ్యులు కులస్థులకు కులదేవత. ఈ కులస్థులు అధికంగా ఆంధ్రప్రదేశ్లోను ఇంకా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలోనూ నివసిస్తున్నారు. వాసవి మాతకు ఆంధ్రప్రదేశ్ కల పెనుగొండలో అతిపెద్ద దేవాలయం ఉంది. ఇక్కడ వైశ్యులు అధికంగా జీవిస్తారు. పూర్వము మద్రాసు ప్రెసిడెన్సీకి చెందిన వైస్రాయి 1921-1931 మధ్య కాలంలో ఒక కమిషన్ వేశాడు. దాని ప్రకారం ప్రతి కులానికి తమ పేర్లలో కోరిన మార్పులు రిజిస్టర్ చేసుకునే వెసులుబాటు కల్పించబడింది. దానిని అనుసరించి వైశ్య అసోసియేషన్ 1905 వారు తమ పేరును గోమతి నుండి ఆర్య వైశ్యగా మార్చుకున్నారు. వీరు గోమాతను పూజించటం వల్ల వైశ్యులకు గోమతి అను పేరు వచ్చింది. ఉత్తరప్రదేశ్లో కూడా వైశ్యులు గోమతి అను పేరు ఉంది. ఆర్య అంటే గొప్ప వంశస్థుడు అని అర్థం. దీన్ని ఒక జాతికి సంబంధించిన పదంగా పరిగణించరాదు. వీరంతా ద్రావిడ సంతతికి చెందిన వారు కాబట్టి వీరిలో చాలామంది ద్రావిడ భాష అయిన తెలుగు మాట్లాడుతూ ద్రావిడ సంస్కృతిని పాటిస్తారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవికి పలు ఆలయాలున్నాయి. వీటిలో ప్రసిద్ధి చెందిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయము ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో పశ్చిమ గోదావరి జిల్లాలో పెనుగొండ అనే పట్టణంలో ఉంది. ఈ ఆలయంలో 7 అంతస్తులతో ఉన్న గాలిగోపురము వివిధ వర్ణాలతో చక్కటి శిల్పకళతో ఆలరారుతూ ఉంటుంది. ఇది వైశ్యులకు పవిత్ర క్షేత్రం. పెనుగొండ క్షేత్రాన్ని వైశ్యుల కాశీగా అని కూడా పిలుస్తారు. ఈ కథను గూర్చి కన్యకా పురాణంలో మిక్కిలిగా ప్రస్తావించబడింది. దీని కర్త శ్రీ గురు భాస్కరాచార్యులు. ఈ పురాణము ముఖ్యముగా పెనుగొండ వైశ్యులు కులధర్మములు కట్టడి యునర్చుటకు ఉద్దేశించబడిన గ్రంథం కనబడుచున్నది. ఇందు చెప్పబడిన కథ సూక్ష్మముగా చెప్పబడింది. భగవంతుడైన శివుని ప్రేరణచే వైశ్యులు భూలోకమందలి 18 పట్టణములలో ఆవిర్భవించరి. పెనుగొండ వారి ముఖ్య పట్టణము. మిగిలిన 17 పట్టణములు వరుసగా ధర్మ, ధనద, పాంచాల, నిరవధ్య, జనానాథ, క్షీరకనాసార, దెందులూరు, ఏలూరు, ఘంటసాల, త్రిగుణిత, ఘనభీమ, విశాఖ, కళింగ, నరసింహ, వీరనారాయణ, అచంట, సగరము. ఈ పురాణములో కొన్ని శాసనములు ఉదహరించబడినాయి. వాటిలో తామరాడ శాసనము, బాపట్ల తాలూకాలోని పెదచెరువు కూరు శిలాశాసనము, విష్ణువర్ధనుని ఇక్షుగ్రామ తామ్ర శాసనములు, చాళక్య కాలమునకు చెందిన విష్ణువర్ధనుని గురించి తెలుపుట వలన ఈ కథ సంబంధించిన కాలము 10-11వ శతాబ్దంలో అయి ఉండొచ్చు. దేశాన్ని ఏలే కుసుమ శ్రేష్ఠ వైశ్యులకు రాజు. ఆ ప్రాంతము విష్ణువర్ధనుడు అనగా విమలాదాచ్యుడు మహారాజు ఆధీనంలో ఉండేది. 10-11వ శతాబ్దంలో కుసుమ శ్రేష్ఠ సుమారు 18 పరగణాలను పెనుగొండను రాజధానిగా చేసుకొని పాలిస్తూ ఉండేవాడు. ఆయన భార్య కుసుమాంబ ఆదర్శ దంపతులుగా మెలిగి ప్రశాంతమైన జీవనం గడిపేవారు.
శివుని నాగేశ్వర స్వామి ఆరాధన వారి దైనందిన జీవితంలో ఒక భాగంగా ఉండేది. వివాహమైన చాలా సంవత్సరాలకి కూడా ఆ దంపతులకు సంతానం కలగలేదు. రాజ్యానికి వారసులు లేక వారు చింతించేవారు. ఎన్ని ప్రార్థనలు చేసినా, నోములు నోచినా వారి కోరిక తీరలేదు. అప్పుడు వారు తమ కులగురువు అయిన భాస్కరాచార్యులను సంప్రదించగా వారికి దశరథుడు చేసిన పుత్రకామిష్టి యాగాన్ని చేయమని చెప్పారు. ఒక పవిత్ర కాలంలో వారు ఆ యాగాన్ని తలపెట్టారు. దేవతలు అనుగ్రహించి యజ్ఞ ఫలాన్ని ప్రసాదించి దాన్ని ఆరగిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని చెప్పారు. భక్తి శ్రద్ధలతో దాన్ని ఆరగించిన కొన్ని దినాలకే కుసుమాంబ గర్భవతి అయినది. ఆమె గర్భవతిగా ఉండగా అనేక అసాధారణ కోరికలు వ్యక్తపరిచేది. ఇది ఆమె భవిష్యత్తులో జనులు బాగోగులు కోసం పాటుపడే ఉత్తమ సంతానానికి జన్మనిస్తుంది అనటకు సాంకేతికం. వసంతకాలంలో సర్వత్ర ఆనందాలు నెలకొన్న వేళ వైశాఖ శుద్ధ దశమి శుక్రవారం ఉత్తర నక్షత్రం కన్యారాశిలో కుసుమాంబ కవల పిల్లలకు జన్మనిచ్చింది. వారిలో ఒక ఆడపిల్ల, మరొకరు మగపిల్లవాడు. అబ్బాయికి వీరుపాక్ష అని పేరు, అమ్మాయికి వాసవాంబ అని నామకరణం చేశారు. బాల్యం నుండి విరూపాక్షుడు భావి రాజుకు కావలసిన అన్ని లక్షణాలు చూపేవాడు. వాసవి అన్ని కళల్లో ఆరితేరి సంగీతం, తర్కశాస్త్రాలతో మక్కువ చూపేది. భాస్కరాచార్యుల శిక్షణలో వీరుపాక్షుడు వేదాలని అభ్యసించారు. గుర్రపు స్వారీ, విలువిద్యలు, కత్తిసాము మొదలైన యుద్ధ విద్యలను నేర్చుకున్నాడు. వాసవి అన్ని కళలు, తర్కశాస్త్రములు అభ్యసించి తెలివైన అమ్మాయిగా పేరు తెచ్చుకున్నది. వీరుపాక్షుడు యుక్త వయసు రాగానే ఆలేరుకు చెందిన అరితి శ్రేష్ఠ కుమార్తె అయిన రత్నావతిని వివాహం ఆడాడు. వివాహానికి వచ్చేసిన అతిథులందరూ త్వరలో వాసవి వివాహము కూడా ఇంత వైభవంగా జరుగుతుంది అని భావించారు. రాజరాజ నరేంద్రుడు తండ్రి అయిన చాళుక్య విష్ణువర్ధనుడు జైత్రయాత్ర ముగించుకొని పెనుగొండ మీదుగా తన రాజధాని అయిన రాజమహేంద్రవరమునకు పోవుచున్నప్పుడు విష్ణువర్ధనుడు పెనుగొండకి విచ్చేయగా కుసుమ శ్రేష్ఠ ఆ రాజుకి ఆహ్వానం పలుకుతూ గొప్ప ఊరేగింపు ఏర్పాటు చేసి ఘనమైన వేదిక సన్మానాన్ని జరిపాడు. ఇందులో విష్ణువర్ధనుడు దృష్టి జనసమూహంలో ఉన్న వాసవిపై పడింది. తొలిచూపులోనే ఆమెను గాఢంగా ప్రేమించాడు. ఆమె లేకుండా తాను బ్రతకలేనని భావించి ఆమెను వివాహమాడడానికి నిశ్చయించుకున్నాడు. ఆమె గురించి వివరాలు తెలుసుకొని ఒక మంత్రిని పంపాడు. విష్ణువర్ధుని కోరిక కుసుమ శ్రేష్ఠునికి శరాగతం అయింది. అయినా తన అంగీకారాన్ని తెలుపలేదు. అలా అని కాదనలేడు. దానికి కారణం ఆ రాజు అప్పటికే వివాహితుడు, వయసులో తన కూతురి కంటే చాలా పెద్దవాడు, వారి కులాలలో అంతం ఉంది. ఇవి తలుసుకొని ఆయన చాలా ఒత్తిడికి లోనయ్యాడు. తన కుటుంబ సభ్యులతోనూ స్నేహితులతోనూ చర్చించగా అందరూ ఈ నిర్ణయాన్ని వాసవికి వదిలేయమని సలహా ఇచ్చారు. వాసవి తన జీవితాంతం కన్యగా ఉంటానని, ప్రాపంచిక విషయాలలో తనకి సంబంధం వద్దని తన నిర్ణయాన్ని ఖచ్చితంగా చెప్పేసింది. కుసుమ శ్రేష్ఠ ఈ విషయాన్ని విష్ణువర్ధనుడికి వర్తమానాన్ని పంపాడు. దీనికి విపరీతంగా ఆగ్రహించిన ఆ రాజు తన సైన్యాన్ని పంపి బలవంతముగా అయినా వాసవిని తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు. ధైర్య సాహసాలు గల వైశ్యులు సామధాన భేద దండోపాయాలతో ఆ సేనను తిప్పికొట్టారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కుసుమ శ్రేష్ఠ భాస్కరాచార్య సమక్షంలో 18 నగరాలకు చెందిన 714 గోత్రాలు చెందిన నాయకులతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. సమావేశంలో భిన్నప్రాయాలు వచ్చాయి. 102 గోత్రాలు చెందిన ముఖ్యులు పిరికి వారు ప్రతిరోజు మరణిస్తారు. పోరాడి మరణిస్తే ఒకేసారి మరణం సంభవిస్తుంది. కాబట్టి పోరాటమే సరైనది అని అభిప్రాయపడగా మిగిలిన 612 గోత్రాలు వారు మాత్రము రాజుతో పెళ్లి చేస్తేనే అందరికీ మంచిది అని అభిప్రాయపడ్డారు. భాస్కరాచార్యులు మన ప్రాణాలు పోయినా సరే మన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలని అన్నారు. ఆ మాటలు కుసుమ శ్రేష్ఠకి మార్గదర్శకంగా ప్రోత్సాహాలుగా పనిచేశాయి. తన పక్షంలో కేవలం కొంతమంది మాత్రమే ఉన్నప్పటికీ తన కూతురికి రాజుకి ఇచ్చి ఎట్టి పరిస్థితిలోనూ పెళ్లి చేయరాదని నిశ్చయానికి వచ్చాడు. ఆ సంఘటనలో వైశ్యులు ఐక్యమత్యం దెబ్బతింది. రాజు మాత్రం దెబ్బతిన్న పామ్లా పగబట్టి తన శత్రువులను తుదముట్టించడానికి తన సమస్త సేనలను
ఊడదీసుకొని సంసిద్ధమయ్యాడు. ఈ పరిమాణాన్ని ఎదుర్కోవడానికి పెనుగొండలో ఉన్న 102 గోత్రాలకు సంబంధించిన వారు అప్రమత్తమయ్యారు. వాసవి ప్రవేశించి అందరినీ ఉద్దేశించి ఈ విధంగా అంది: ఒక అమ్మాయి కోసం మనం అంతా రక్తం ఎందుకు చిందించాలి? మన స్వార్థం కోసం సైనికుల జీవితాలు ఎందుకు అర్పించాలి? యుద్ధం అనే ఆలోచన విరమిద్దాం. దానికి బదులు ఒక కొత్త పద్ధతిలో పోరాడదాం. అహింస విధానంలో మనల్ని మనం అర్పించుకుందాం. దృఢ సంకల్పం, పట్టుదల ఉన్నవారు మాత్రమే ఈ పోరాటంలో పాల్గొనగలరు. వాసవి చెప్పిన విధానానికి తల్లిదండ్రులు అంగీకరించి ఆమెను అనుసరించండి నడవడానికి నిర్ణయించుకున్నారు. వాసవి సూచనలు అనుసరించి గోదావరి నది ఒడ్డున బ్రహ్మకుండం అనే పవిత్ర స్థలంలో రాజభటులు 103 అగ్ని గుండాలను ఏర్పాటు చేశారు. నగరంలో అంతా ఆ రోజు పండుగ వాతావరణంలో ఉంది. అప్పుడు వాసవి ఆ 102 గోత్రాలు సంబంధించిన జంటలను ఉద్దేశించి మీరంతా నాతో పాటు మంటలలో దునకడానికి సిద్ధంగా ఉన్నారా అని అడిగితే వారంతా మనస్ఫూర్తిగా తమ సంసిద్ధము వ్యక్తం చేశారు. వారు వాసవిని దేవుని అంశగా అనుమానించి తమకి నిజ స్వరూపాన్ని చూపమని కోరారు. ఆమె నవ్వి తన నిజ స్వరూపాన్ని దేదీప్యమానమైన వెలుగులతో చూపించి, నేను ఆదిపరాశక్తి ఆర్య మహాదేవి యొక్క అవతారాన్ని అని చెప్పింది. ధర్మాన్ని నిలిపేందుకు, స్త్రీల గౌరవాన్ని కాపాడేందుకు, విష్ణువర్ధనుడిని అంతం చేసేందుకు, వైశ్యుల ఔదార్యాన్ని ప్రపంచానికి చాటేందుకు కలియుగంలో జన్మించానని చెప్పింది. సతీదేవి తనకి జరిగిన అవమానానికి ప్రతిగా చితిమంటల్లో దూకినట్టుగానే నేను కూడా అగ్నిలో దూకి పుణ్యలోకాలకు చేరుకుంటానని చెప్పింది. కుసుమ శ్రేష్ఠ గత జన్మల్లో సమాధి అనబడే గొప్ప ముని ఆయన తన 102 గోత్రాలతో చెందిన బంధువులతో సహా మోక్షాన్ని కోరాడు. అందుకే మీ అందరినీ కూడా ఆత్మ బలిదానానికి పురికొల్పాను అని అంది. ఆమె అక్కడ చేరిన వారికి దేశభక్తి, నిజాయితీ, సమాజ సేవ, సహనం మొదలగు వాటి గురించి వివరించింది. ఆమె నోట నుండి పవిత్ర వాక్కులు వెలువడగానే దేవి మానవ రూపంలో ప్రత్యక్షమైంది. అప్పుడు వాళ్ళంతా తమ ఇష్టదైవాలను తలుచుకొని అగ్నిగుండంలో దూకారు. విష్ణువర్ధనుడికి దుశ్శకునాలు ఎదురైనప్పటికీ తన సేనతో పెనుగొండ పొలిమేర్లలో ప్రవేశించాడు. అప్పుడు చారులు అంటే భటులు అప్పటి వరకు జరిగిందంతా రాజుకు చెప్పారు. ఆ నిజాన్ని విని హృదయం ముక్కలైపోయింది. రక్తం కక్కుకొని అక్కడికక్కడే మరణించాడు. వాసవి చేసిన ఆత్మత్యాగం, విష్ణువర్ధనుడి మరణం గురించి పట్టణమంతా మార్మోగిపోయింది. విష్ణువర్ధనుడు చర్యలు ఖండించి ఒక నూతన శకనానికి నాంది పలికిన వాసవి ఆమె అనుచరులను కొనియాడారు. ఈ సంఘటన తెలుసుకున్న విష్ణువర్ధనుని కుమారుడు రాజ నరేంద్రుడు హుటాహుటిన పెనుగొండ పట్టణానికి చేరుకొని విలపించాడు. ఆ తర్వాత వీరూపాక్షుడు అతన్ని ఈ విధంగా ఓదార్చాడు: సోదరా, గతం నేర్పిన అనుభవాలు, పోరాటం, భవిష్యత్తును నిర్మించుకుందాం. మహారక్తపాతం జరగకుండా వాసవి మన అందరినీ రక్షించింది. ఆమె అహింస సిద్ధాంతం ఉత్తమ ఫలితాలని ఇచ్చింది. ఆ తర్వాత వీరూపాక్షుడు భాస్కరాచార్యులు చెప్పిన విధంగా కాశీ, గయ వంటి అనేక పుణ్యక్షేత్రాలు దర్శించాడు. పెనుగొండ పుణ్యక్షేత్రం చేయడానికి అక్కడ 101 గోత్రాలకు గుర్తుగా శివలింగాన్ని ప్రతిష్ఠించారు. నరేంద్రుడు వాసవి గౌరవార్థాన్ని ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. అప్పటి నుండి వైశ్యులందరూ వాసవి కన్యకా పరమేశ్వరిని వైశ్యకుల దేవతగా తలసి పూజలు చేయడం మొదలుపెట్టారు. వాసవి జీవిత చరిత్ర అహింస నమ్మినందుకు, మత విశ్వాసాన్ని నిలిపినందుకు, స్త్రీల